నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు శరత్చంద్ర గారు రచించిన లిట్మస్ టెస్ట్ అనే కథను విందామండి. ఈ కథ 35 సంవత్సరాల క్రితం ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైనది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, నా దృష్టిలో ఇంపాసిబుల్. అట్రాక్షన్ ఎట్ ఫస్ట్ సైట్, ఎస్, సెంట్%. అతనికి కలిగింది ప్రేమ కాదు, ఇన్ఫాక్చుయేషన్. ఆ స్థితి కలిగే వయసు నుండి నేనేనాడో ఎదిగానని ఇతనికి ఎలా చెప్పడం? పున్నమి వెన్నెల చల్లగా కాస్తోంది. ఉండుండి వంటిని తాకుతోన్న చిరుగాలి ఆహ్లాదంగా ఉంది. 1-2 నక్షత్రాల ఆకాశంలో ముత్యాల్లా మెరుస్తున్నాయి. ఎదురింటి మాస్టారింట్లో నుండి ఘంటసాల పుష్ప విలాసం కమనీయంగా వినపడుతోంది. మధ్య మధ్యలో లేటుగా కాలేజీ నుండి ఇంటికొచ్చిన కూతుర్ను, పాటలు తప్ప పరిస్థితులను పట్టించుకొని భర్తను కలిపి మాస్టారు భార్య చదువుతున్న దండకం కర్కశంగా ఉంది. కుడి పక్కింటి రిటైర్డ్ ఇంజనీర్ రావు గారు, ఆయన భార్య లాన్లో కూర్చుని జ్యూస్ చప్పరిస్తూ బొచ్చుకుక్కతో ఆడుకుంటున్నారు. ఎడమ పక్కింట్లో మాధవరావు పేకాటుకు డబ్బులు ఇవ్వని భార్యను నానా మాటలు అంటున్నాడు. మామూలుగా అయితే చక్కని ఈ ప్రకృతిని, చుట్టుప్రక్కల మనుష్యుల వికృతుల్ని విశ్లేషిస్తూ గడపడం నా అలవాటు. అందుకే అమ్మ అంటుంటుంది, డాబా మీద కుర్చీ ఉంటే చాలు, దీనికి ఇక భోజన నిద్రలు గుర్తుకు రావని. కానీ ఈరోజు నా మనసు వీటి మీద లేదు. ప్రేమ గురించి ఆలోచిస్తోంది, సూర్యం గురించి యోచిస్తోంది మనసు. నేను సూర్యాన్ని ప్రేమిస్తున్నానా? సూర్యం నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా? లేక కేవలం నా మీద ఆకర్షణ జాలేనా? అసలు ప్రేమంటే ఏమిటి? ప్రేమ 2 హృదయాల కలయిక? అసంభవం. ప్రేమ గుడ్డిదా? అయ్యుండొచ్చేమో. ప్రేమంటే 2 అక్షరాలు, కానీ దాని భావం సముద్రం కన్నా లోతైనది అన్నారట ఎవరో. నాకు నమ్మకం లేదు. ప్రేమ గురించి అనేకుల అభిప్రాయాలు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే ప్రయోగాలు విన్నాను కానీ అవన్నీ వట్టి ట్రాష్ అని నా అభిప్రాయం. నా దృష్టిలో ప్రేమ కూడా అభిమానం, ఆప్యాయత లాంటి ఓ భావం. ప్రేమించుకోవడం అంటే స్నేహించడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. మోగారన్నట్లు ప్రేమంటే ఓ మెమరీగా మిగిలి తలుచుకుంటే చిరునవ్వు కదిలే ఫీలింగు. నేను మరీ మెటీరియలిస్టిక్గా ఆలోచిస్తున్నానా? ఓసారి నా కోలిక్ సుజాత నాకిచ్చిన లెక్చర్ జ్ఞాపకం వస్తోంది. నువ్వు ఉత్త మెటీరియలిస్టువే అను. నువ్వు ఇలాగా మనసులోని భావాల్ని, హృదయ స్పందనని నీ నుండి విడిగా చేసి కొలుస్తూ పోతుంటే నీలోని మృదుత్వం మరుగైపోయి నీ వేలికొసల నుండి జీవితం జారిపోగలదు. జాగ్రత్త. జీవితాన్ని అర్థం చేసుకోను చాలు. విశ్లేషించకు, ఆనందించు, ఎంజాయ్ చేయి. ప్రాక్టికాలిటీస్ గురించి పాకులాడకు. నాకు పెద్ద పెద్ద మాటలు రావు. జీవితాన్ని అద్భుతంగా చిత్రించాడని నీవు చెప్తుండే బుచ్చిబాబు రచనలు నే చదవలేదు, కానీ చలం మ్యూజియంస్లో ఎప్పుడో చదివిన ఓ విషయం గుర్తొస్తోంది. ఓ రోజు పరీక్షలు వ్రాస్తున్న పిల్లలకు కాపలాగా కూర్చుని విసుగు చెందుతోన్న చలానికి ఓ చిన్న పువ్వు అమితమైన ఆనందాన్ని, ఆ విసుగులో నుంచి బయటపడగలిగే స్పందనను కలిగించిందట. క్లాస్ రూమ్ వదిలి వెళ్ళిపోతూ దాన్ని చూస్తే ఏముంది? అదొక చిన్న ఉండగా చుట్టిన ఎర్ర కాగితం. ఎందుకు విమర్శగా తను దాన్ని చూశానా అని బాధపడతాడు. నీలో ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ నుండి భౌతికవాదం జనించిందేమోనని నా అనుమానం. అది అంత మంచిది కాదు. అయినా నీకేం తక్కువని అను. ఒక కాలు లేదు, అంతే కదా. ఈ ప్రపంచంలోని అందాల్ని చూడడానికి నోచుకోని వాళ్ళు, కాళ్ళు చేతులు లేక వేరొకరి మీద ఆధారపడి బతికే వాళ్ళకన్నా ఎంతో మేలని అనుకోవేం? నువ్వే ఇలా బాధపడుతోంటే వాళ్ళు బహుశా ఆత్మహత్య చేసుకోవాలేమో. ఈ ప్రపంచంలో వికలాంగుల కన్నా మానసిక వికలాంగులే అంటే కుచ్చిత మనస్కులే ఎక్కువ. వాళ్ళని చూసి బాధపడు, నీ గురించి కాదు. ఆ లెక్చర్ విన్న నేను స్థానువైపోయాను. ఎప్పుడూ జీన్ ప్యాంట్, టీషర్ట్తో చేతిలో ఇంగ్లీష్ నవలను పట్టుకుని తిరిగే సుజాత ఇదేనా అని. ఒంట్లో బాగులేదని తన చేత మేనేజర్కు లీవ్ లెటర్ పంపి చిరంజీవి సినిమా రిలీజ్ రోజు మొదటాటికే చెక్కేసే సుజాత ఇదేనా అని. జీవితం గురించిన దాని అవగాహన, ఆ డెప్త్ నాకు ముచ్చటేసింది. బాహ్య రూపం మానసిక స్థితిని ప్రతిబింబిస్తుందని నేనెక్కడో చదివిన విషయానికి
ఎక్సెప్షన్స్ ఉన్నాయని నాకు ఆ క్షణంలో బాగా అర్థమైంది. కానీ సుజాత తనను పూర్తిగా అర్థం చేసుకోలేదు. నా మెటీరియలిజం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుండి పుట్టిందేమోనన్న దాని అనుమానం నాకు ఇప్పటికీ నవ్వు తెప్పిస్తుంది. నాలోని భౌతికవాదం, నేను పెరిగిన పరిసరాలు, నా పరిస్థితి వల్ల వచ్చిన మానసిక ఎదుగుదల నుండి పుట్టిందని అది గ్రహించలేదు. ఒకటి మాత్రం నిజం, దాని లెక్చర్ నా మనసు మీద బలమైన ముద్ర వేసింది. నా మనసు చుట్టూ అల్లుకున్న దిగులు పొరల్ని ఛేదించింది. సంవత్సరాలుగా పేరుకున్న స్తబ్దతను, నిశ్శబ్దతను పారద్రోలింది. చిన్నతనంలోనే మిగిలిన వారికన్నా నేను వేరు అనే భావం నాలో ఇంకిపోయింది. మిగిలిన పిల్లలంతా నా విటితనాన్ని చూసి జాలి చూపించేవారు. చుట్టుపక్కల వాళ్ళు చిదిమి దీపం పెట్టుకోవచ్చమ్మా, ఆ దేవుడు పాపం ఆ అవిటితనం లేకుండా చేసుంటే ఎంత బాగుండేది అంటుండేవాళ్ళు. ఎవరికీ తెలియకుండా ఒంటరిగా కూర్చుని గుండె పగిలేలా ఏడ్చేదాన్ని. నాకు అన్యాయం చేశాడని దేవుణ్ణి నానా తిట్లు తిట్టేదాన్ని. రాను రాను చదువులో పడ్డాక ఆటల మీద నుండి, అసూయ మీద నుండి దృష్టి మార్చుకుని చదువునే ధ్యేయంగా మలుచుకున్నాను. క్లాసు పుస్తకాలే కాదు, బుచ్చిబాబు, చలం, గోపీచంద్, తిలక్, శ్రీశ్రీ, ముళ్ళపూడి, రావిశాస్త్రి, మార్క్సు, గోర్కీ, ఒకరనేమిటి, జీవితాల్ని, తాము నమ్మిన సిద్ధాంతాల్ని రచనల్లో ఆవిష్కరించిన అందర్నీ చదివి జీర్ణం చేసుకోవాలని ప్రయత్నించాను. ఆ రచనలు నా ఎదుగుదలకు ఎంతో దోహదపడ్డాయి. అందుకే 20 ఏళ్లకే నేను 40 ఏళ్ల వ్యక్తికుండే మానసిక స్థితిని పొందానేమోనని నా అభిప్రాయం. అబ్బాయిల్ని ఆకర్షించాలని అమ్మాయిలు చేసే ప్రయత్నాలు, ఫిక్షన్ నవలలు, చిరంజీవి మీద క్రేజ్ అన్నీ నాకు చిన్నపిల్లల చేష్టల్లా కనపడతాయి. నా అవిటితనం నాకు సామాజికంగా, అంటే మనుషుల మాటల్ని, మనస్తత్వాల్ని అర్థం చేసుకోవడానికి, హార్దికంగా అంటే నా మనోవికాసానికి, ఆర్థికంగా అంటే బ్యాంకులో క్యాషియర్ ఉద్యోగం దొరకడానికి కూడా తోడ్పడింది. అమ్మ అప్పుడప్పుడు నాన్నని నా పెళ్లి గురించి సతాయిస్తూ ఉండడం 1-2 సార్లు విన్నాను. కానీ నాకు మాత్రం ఏ ఆలోచన లేదు సూర్యం నా జీవితంలో అడుగు పెట్టే వరకు. సూర్యం పీడబ్ల్యూడీలో అకౌంటెంటు. క్యాష్ కోసం, డ్రాఫ్టుల కోసం, వేరే పనుల మీద మా బ్యాంకుకు తరచూ వస్తుండేవాడు. చూడడానికి బాగానే ఉంటాడు. అతను వస్తే చాలు అందరూ ఉత్సాహంగా పలకరించేవారు. అందరితో సరదాగా కబుర్లు చెప్తూ తన పని చూసుకుని వెళ్ళిపోతుండేవాడు. నేను అందరి కస్టమర్లాగే అతన్ని ట్రీట్ చేసేదాన్ని. ఓ రోజు నేను క్రషెస్తో వెళ్లడం చూసి ఆశ్చర్యంగా నిల్చుండిపోయాడు. అతని ముఖంలో జాలి, బాధ నాకు చక్కగా తెలిసాయి ఆ క్షణాన. 6 నెలల తర్వాత అనుకుంటాను, ఓ రోజు సడన్గా నేను ఇంటికెళ్లే దారిలో కనపడి, మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. నేను ఆశ్చర్యంగా చూశాను. ఏం మాట్లాడాలన్నట్లు చూశాను. నాది కొంచెం ముక్కుకు సూటిగా పోయే వ్యవహారం. అలా పోతే ముక్కుదూలం పగిలిపోగలదని మిత్రులు అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉండేవాళ్ళు కూడా అన్నాడు చిరునవ్వుతో ఉపోద్ఘాతంగా. నేను నవ్వలేదు. విషయమేమిటన్నట్లు చూశాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీకు కూడా నేనంటే ఇష్టమైతే పెళ్లి చేసుకోవడానికి రెడీ అన్నాడు. అది నేను ఊహించని పరిణామం. ఏ వ్యక్తి అయినా నన్ను ప్రేమిస్తున్నానంటూ వస్తాడన్నది నా ఊహకందని విషయం. నా మనసుకు రెక్కలొచ్చి ఆకాశంలో ఎగురుతున్న అనుభూతి క్షణం సేపు కదలాడింది. బహుశా ఇలా జరిగితే బాగుండని నా యుగో కోరుకుంటుందేమో. లేకుంటే ప్రతి విషయాన్ని సునిశితంగా విశ్లేషించి చూడటానికి అలవాటు పడ్డ నాలో ఈ భావ ప్రకంపనలేమిటి? మనకు పరిచయం కూడా అట్టే లేదు. నా గురించి మీకేం తెలుసని ప్రేమించానంటున్నారు? నాలోని భౌతికవాది ప్రశ్న. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మొదటి చూపులోనే నాకు నచ్చారు. మీరు నాకు తెలుసు. పేరు అనురాధ, బీకాం చదివారు, బ్యాంకులో క్యాషియర్. ఇక నా గురించి అంటారా? నా పేరు మీకు తెలుసు, అయినా మరోసారి చెప్తాను. ఏవి సూర్యనారాయణ. పీడబ్ల్యూడీలో అకౌంట్ సెక్షన్లో క్లర్కుని. జీతం 1700. బరువులు, బాధ్యతలు అట్టే లేవు. నాన్న రిటైర్డ్ స్కూల్ టీచర్. అమ్మా నాన్న మా సొంత ఊళ్ళో ఉంటున్నారు. ఇంకా ఏమన్నా వివరాలు కావాలంటే అడగండి, చెప్తాను అన్నాడు సూర్యం నవ్వుతూ. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నా దృష్టిలో ఇంపాసిబుల్. అట్రాక్షన్ ఎట్ ఫస్ట్ సైట్ ఎస్. అతనికి కలిగింది ప్రేమ కాదు, ఇన్ఫాట్యుయేషన్.
ఆ స్థితి కలిగే వయసు నుండి నేనేనాడో ఎదిగానని ఇతనికి ఎలా చెప్పడం? నా అవిటితనం తెలిసి కూడా పూర్తి చేయలేదు. ఒకప్పుడు తెలియని కొత్త పిల్లలెవరైనా ఆటలకు రమ్మని పిలిచినప్పుడు అవిటిదాన్ని అని చెప్పుకోవడానికి ఎక్కిళ్ళు అడ్డమొచ్చేవి. అవిటితనం శరీరానికే గాని మనసుకు కాదుగా. ప్రేమ కేవలం శరీరానికే సంబంధించిందైతే దాన్ని ప్రేమ అనరు, కామం అంటారు అన్నాడు సూర్యం. అతని మాటల్లోని నిజాయితీకి ఆశ్చర్యపోయాను. ఆ నిజాయితీనే అతని గురించి నేను సీరియస్గా ఆలోచించేటట్లు చేసింది. నాకు కొంచెం టైం ఇవ్వండి ఆలోచించుకోవడానికి అన్నాను. సూర్యం ఈ సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేసినట్లు లేదు. మీ ఇష్టం అన్నాడు. నేను అందరు ఆడపిల్లల్లాగే ఉంటే ఏమీ ఆలోచించేదాన్ని కాదేమో. బహుశా సూర్యం లాంటి వాడు అడిగితే ఎగిరి గంతేసి ఒప్పుకుని ఉండేదాన్నేమో. కానీ అప్పుడు బహుశా సూర్యం నా పట్ల ఆకర్షితుడయ్యేవాడు కాదేమో. నాకు ఒకటే అర్థం కాలేదు. సూర్యం నిజంగా నా పట్ల ప్రేమ ఉందా, లేక కేవలం కుంటిదాన్నన్న జాలేనా? ఓ కుంటి పిల్లని చేసుకుని తన విశాల హృదయాన్ని సంఘ సంస్కర్తను అని ప్రపంచానికి చాటాలనా, లేక నా సంపాదన పట్ల ఆశ? చివరిది నాకు నిజమనిపించలేదు. అతను కోరుకుంటే ఉద్యోగం చేసే పిల్లలే దొరుకుతారు. మరి మిగిలిన రెంట్లో ఏది? ఎవరిని అడగాలి సలహా? ఎవరిని అడిగినా ఏమంటారో నాకు తెలుసు. ఏమిటి నీ మొహం ఇంకా ఆలోచించేది? వేలకు వేల కట్నాలు పోసిన పెళ్ళిళ్ళెలా అవుతాయని సులక్షణమైన కన్యలంతా ఆందోళన చెందుతుంటే నీకున్న అవిటితనానికి తోడు అదృష్టం అడగకుండా కాళ్ళ దగ్గరకొస్తే ఇంకా ఆలోచన ఏమిటి అని. కానీ నేను ప్రతి విషయాన్ని భూతద్దంలో నుంచి చూడ్డానికి అలవాటు పడ్డదాన్ని. సాటి మనుషుల జాలి ఎగతాళుల మధ్య నుండి ఎదిగిన దాన్ని. జీవితం గురించి ఓ స్పష్టమైన అవగాహనకు వచ్చిన దాన్ని. పెళ్లి గురించిన విషయాన్ని అంత తేలిగ్గా ఎలా తీసుకోగలను? రేపు ఆవేశం దిగాక నన్ను చేసుకున్నందుకు సూర్యం బాధపడితే, పశ్చాత్తాపడితే జీవితాన్ని నేను అప్పుడు భరించలేను. నాకు ఇంటర్లో చదువుకున్న లిట్మస్ టెస్ట్ గుర్తొచ్చింది. ఏసిడో బేసో కనుక్కోవటానికి వాడేవాళ్ళం. ఎర్ర లిట్మస్ను, నీలి లిట్మస్ను. సూర్యం ప్రేమకో చిన్న పరీక్ష పెట్టదలుచుకున్నాను. ఎర్రటి భావాలతో నిండి ఉన్న సూర్యం మనసు నా టెస్టుకు నీలంగా మారుతుందా, లేక ఎర్రగానే నిలబడుతుందా చూడాలనుకున్నాను. మర్రోజు సూర్యం రాగానే అలా పార్కుకెళ్దామా అన్నాను. ఇద్దరం కాలినడకన బయలుదేరాం. నా క్రషెస్ మోత తప్ప ఇద్దరి మధ్య నిశ్శబ్దం. నువ్వు నడవలేవేమో, ఆటోలో వెళ్దాం అన్నాడు సూర్యం. నా గురించి అతను చూపే కన్సర్న్ నాకు తృప్తినిచ్చింది. జీవితాంతం నీతో నడవాలనే నిర్ణయం తీసుకోవలసిన దాన్ని. ఈ దూరం భారం కాదులే అన్నాను నవ్వుతూ. ఏవేవో మాట్లాడుకున్నాం. ఆ విధంగా రోజు పార్కుకో, సినిమాకో, సెంటర్కో తరచూ వెళ్తూ ఉండేవాళ్ళం. అక్కడ పరిచయస్తులు, స్నేహితులు ఎందరో కలుస్తూ ఉండేవారు. అంతా నా మీద జాలి చూపేవారు. కొందరి విషయం చూచాయిగా గ్రహించి సూర్యం విశాల భావాల్ని మెచ్చుకునేవారు. సూర్యం పొంగిపోయేవాడు. మరికొందరు ఇదేం పనోయ్ అనేవారు. సూర్యం మాట్లాడేవాడు కాదు, విని విన్నట్లు ఊరుకునేవాడు. వాళ్ళ గురించి పట్టించుకోక అనేవాడు నాతో. రాను రాను ఆ వెధవలు కనపడతారు కానీ ఆటోలో వెళ్దాం అనేవాడు. ఓ రోజు ఏమిటిది అను, అందరు ఆడపిల్లలు, అబ్బాయిలు సినిమాలకు, షికార్లకు రమ్మంటే తప్పించుకుంటూ పెళ్ళి పెళ్ళి అని వేధిస్తుంటారని విన్నాను. మరి నువ్వేమిటి పెళ్లి మాటెత్తితే ఏదో కబుర్లు చెబుతూ పార్కులు, సినిమాలు అంటావు అన్నాడు. మరి ప్రేమంటే ఒకరినొకరు అర్థం చేసుకోవద్దా అన్నాను తప్పించుకుంటూ. నిన్న సూర్యం చిన్ననాటి స్నేహితుడు కనిపించాడు. నాకు వినబడదనుకుని, ఇదేమిట్రా నీకి కుంటి పిల్లే దొరికిందా? కో అంటే 1,000,000 మంది సలక్షణమైన పిల్లలు క్యూలో నిలబడతారే, నువ్వు ఊ అను చాలు అన్నాడు. సూర్యం మాట్లాడలేదు. నాకు అల్టిమేటం ఇచ్చాడు 2 రోజుల్లో పెళ్ళెప్పుడో తేల్చి చెప్పమని. నిన్న ఈ రోజంతా ఆలోచించాను. నేను పెట్టిన టెస్ట్ రిజల్ట్ బేరీజ్ వేసుకున్నాను. ప్రేమంటే కలిసి బతకడం, కలిసి కష్టసుఖాలు పంచుకోవడం అన్నారొక రచయిత. ఏదైనా ఫంక్షన్లో కుంటిదా నీ భార్య అనెవరైనా అడిగితే
ఏదో అపరాధం చేసిన వాడిలా తలదించుకునేలా ఉండకూడదు నా భర్త. అవును, అయితే ఏం అని అడిగేవాడిలా ఉండాలి. ఇప్పుడే ఎవరైనా ఏమన్నా అంటారు, ఆటోలో వెళ్దాం అని సూర్యం రేపు పెళ్ళయ్యాక మాత్రం ఎందుకనడు? నేను సూర్యానికేం చెప్పాలో నిర్ణయించుకున్నాను. తప్పు చేస్తున్నావేమో, మరోసారి ఆలోచించకూడదు అన్నాడు నాన్న. నా నిర్ణయం మారదని చెప్పాను. నాకింకా అనుమానమే, నేను చేస్తున్నది తప్పా ఒప్పా అని. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.